సో బేసికల్లీ ఏంటంటే ముంజల్లో అంటే ఎక్కువగా వాటర్ శాతం ఉంటుంది కాబట్టి సమ్మర్లో ఏంటంటే డీహైడ్రేషన్ అలా అవ్వకుండా ముంజలు అనేది తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ లేడీస్. కాకపోతే మరీ ఎక్కువగా ఏదైనా అతిగా తీసుకోకూడదు. అంటే ఆన్ అన్ యావరేజ్ పర్ డే అట్లీస్ట్ ఒక 3 to 4 అంత మటుకు తీసుకోవచ్చు, మరీ ఎక్కువగా కూడా తీసుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే ముంజల్లో మనకు మోర్ వాటర్ కంటెంట్తో పాటుగా అది ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో చాలామందికి ప్రెగ్నెన్సీలో మలబద్ధకం అనేది చాలా కామన్. సో ఈ ముంజలు తినడం ద్వారా ఏంటంటే మనకు కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది కూడా రిలీవ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అందులో పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది ఉండదు, వాటర్ కంటెంట్ వల్ల కాన్స్టిపేషన్ ఉండదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అది చాలా రిచ్ సోర్సెస్ ఆఫ్ విటమిన్స్ అండ్ మినరల్స్. సో ఒకవేళ డీహైడ్రేషన్ అట్లా అయినా కానీ ముంజలు తినడం వల్ల దాని ద్వారా మనకు బాడీలో రీప్లేస్ అవుతుంది. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే అందులో ఫ్యాట్ కంటెంట్ కానీ క్యాలరీ వైజ్ కానీ అది చాలా తక్కువగా ఉంటుంది. సో అది ఈవెన్ డయాబెటిక్